సాతాను ఎంతో కలవరపెడుతుంటాడు నిన్ను. ఆడి కలవరాలకి నువ్వు భయపడిపోతున్నావా? ఇంక నీ జీవితము ఎప్పుడు రోగాలతోనే ఉంటావు అని వాడు నీతో చెప్తాడు. వాడు ఆ మాటలో నమ్మదు. పోయిన సంవత్సరం అదే, అటు ముందు సంవత్సరం అదే, అటు ముందు సంవత్సరం కూడా అదే, అప్పుడు అదే బాధలు, గతమంతా బాధే అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీకోసం చేసే వచ్చాడు, నీ దగ్గరికి తోడుకొచ్చింది ఆత్మదేవుడు. నీ హృదయంలో ఉన్న ఆయన తీసేస్తున్నాడు. తీసేసి ఆయన పని చేయనివ్వండి. ఆయన పని చేస్తాడు. ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఆయన మహోన్నతుడైన యేసు. చేతులు ఆకాశం వైపు చెబుతావా? యేసయ్యా, యేసయ్యా, నా మూలాగా నిన్ను పొగడాలని ఉందయ్యా. నా మూలాగా నిన్ను పాడని యేసయ్యా, నా మనసారా భజించని నా మూలాగా నిన్ను పాడని. ఎందుకంటే కొంచెం స్వరం ఎత్తి పాడితే బాగుంటుంది కదా. మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పెద్ద పెద్ద రెక్కలతో ఆయన ఎదుగుతున్నారన్న పరిశుద్ధాత్మ పావులేమో అందరికీ ఆ గాలి పెరుగుతూ ఉంది. ఆయన రెక్కలలో ఉన్న గాలి పరిశుద్ధాత్మ ఆకారము తండ్రి అయిన యెహోవా ఆనందించుచున్నాను. ఇతనే నా ప్రియ కుమారుడు అని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాట్లాడుతూ ఆ సమయంలోనే, ఆ క్షణంలోనే పరిశుద్ధాత్మ పావులే యేసు అతీతమైన శక్తి, గంభీరమైన శక్తి, స్వస్థతనిచ్చే శక్తి
కన్న తల్లి హృదయమా కన్నీరు తుడిచే కన్న తల్లి హృదయమా కౌగలించు ప్రేమ తండ్రి హృదయమా కౌగలించు తండ్రి హృదయమా తండ్రి చూడండి ఎవరికి నీ పేరు రాణి అని పిలుస్తున్నాడు ఎస్ఐ. నీ ఎడమ భాగంలో హారిస నొప్పితో చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నాను. అదే సంఘంలో ఇద్దరు కూడా ఇద్దరు స్త్రీలు నాకు కనపడుతున్నారు. ఎడమ బాధపడుతున్నాను. కళ్ళన్నీ ఒక కూతురికి అయితే మబ్బు వచ్చేసాయి. దేవుడు ఏమంటున్నారు తెలుసా? సంపూర్ణంగా స్వస్థపరుస్తాను. శీఘ్రమే. ఎంతోమంది విశ్వాసం ఈ విశ్వాసం ఉంటే చపాతి ప్రభుని ఎత్తి గణపరచు ఆయన గణపరిచిన వారిని ఆయన గణపరుస్తానంటున్నాడు. నన్ను మహిమపరిచిన వారిని నేను మహిమపరుస్తాను. నన్ను ఆరాధిస్తున్న వారిని నేను వారిని అవసరాన్ని తీర్చబోతున్నాను. వారి కుడిచేతులకు వెలిగించబోతున్నాను. వారి కుటుంబాల ప్రతి కలవరమును సమస్త వేదన తొలగించి ఇదిగో గొప్ప శాంతి కానే కాదు. కొన్ని రోజుల నుండి ఉపవాసం ఉండి ఒక సిస్టర్ దగ్గరకు వచ్చింది. ఒక సహోదరుగా కనబడుతున్నాడు. పెద్ద ఆయన, సహోదరుడా నీ కళ్ళన్నీ తలంతా తిరిగిపోతూ ఉంది. 2-3 సార్లు కిందకు పడిపోయాడు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఇది లైవ్ లో వెళ్తుంది. మీతో మాట్లాడుతున్నారు, లైవ్ లో ఉన్న వారితో కూడా మాట్లాడుతున్నారు. ఈ లైవ్ చూస్తున్న బిడ్డ ఒకవేళ అదే నువ్వైతే ఈ తలను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఈ తల నరాలను దేవుడు బాగు చేస్తున్నాడు. కన్నీరు తుడిచే కన్న తల్లి హృదయమా కౌగలించు తండ్రి కౌగలించు ప్రేమ తండ్రి హృదయమా కన్నీరు తుడిచే కన్న తల్లి హృదయమా కౌగలించు ప్రేమ తండ్రి హృదయమా మూయలేకపోతున్నావా? నీ మీద అందరూ ఎలివేసినట్లుగా నీ మీద నిందలు మోపుతూ వచ్చారు. కూతురా నిన్ను ఎలివేసినట్లుగా
ఎన్ని చూపుతో నిన్ను చూస్తుందా ఈ లోకము? ఎక్కడికైనా వెళ్ళిపోదామా అనిపిస్తుంది కదా. నీకోసమే నువ్వెక్కడికి వెళ్ళిపోతావు, నీకోసం నువ్వెక్కడికి వెళ్ళకూడదనే ఆయనే పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి నీకోసం వచ్చేసాడు. మోకాలు వాచిపోతున్నాయి. ఇక్కడ స్వస్థపరిచి నాటకం వేస్తున్నారు. స్వస్థపరిచేది నేను కాదు, స్వస్థపరిచేది యెహోవా మీరే. యెహోవా ఆయనే స్వస్థపరిచను, ఆయనే చూచుకున్నాను. ఇప్పుడు అభిషేకం, బలమైన అభిషేకం నీకు చాలుతుంది. నువ్వు నిలబడలేకపోతున్నా, ఈ మైకి శబ్దం ద్వారా వింటున్నా. బిడ్డ నీ పేరు మాట్లాడుతున్నాడు. ఈ 2 పుస్తకాలు నుంచి విడుదల ఇప్పుడే కొత్త ఊడవాళ్ళు నిర్మాణాలుతున్నాయి. ఇక నాకు పరిశుభ్రతలు ఏం చెప్తున్నారంటే చాలా చాలా దుఃఖంతో, చాలా భయంతో, చాలా ఆవేదనతో ఒక కొడుకు నాకు కనబడుతున్నాడు. ఇక్కడ చాలా భయంకరమైన త్రాగుడు తాగేశాం. చాలా నీళ్ళెవరంతా పాడైపోతామని ఒక అనుమానం, భయంతో నువ్వు బాధపడుతున్నావు. నా కుమారుడా, దేవుడు నీతో చెప్తే పైకి చెయ్యి పైకి ఎత్తి చాలు. ఎవరు అడగకు ముందుకు చూసే పని కాదు. ఎవరికి వారే దేవుడు చూసుకున్నాడు. ఇక్కడ అమ్మా బాబు, బిడ్డ, అమ్మా, తల్లి, తమ్ముడు, చెల్లి, అక్క, దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఆయన శిక్షించడానికి కాదు, ఆయన నిన్ను గద్దించే దేవుడు కాదు, ఆయన నిన్ను సంఘ పెట్టుకుని మోస్తున్నాడు దేవుడు. నిన్ను ఎత్తుకునే దేవుడు. ఆయన నిన్ను మనసారా దీవిస్తున్న దేవుడు. ఇప్పుడే కొంతమంది లివర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నీతో డాక్టర్లు చెప్పుండొచ్చు. నీకు కుటుంబంలో ఏదో నెమ్మది లేదో నీకు కొంతమంది నీతో మాట్లాడవచ్చు. మనుషులు మాటల కంటే సజీవమైన దేవుని స్వరము 78వ కీర్తన 53వ వచనం ప్రకారము ఈ రోజు మనందరినీ దేవుడు నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ నీ ఆత్మ మండించబడాలి. నీ ఆత్మ జీవితం
అపరాధులకు చెప్పే ప్రతి దీర్ఘాయుస్సు లేదని చెప్పాడు. ఆయన దెయ్యం అపరాధి వాడు ఓడిపోయాడు. వాడి దగ్గర శక్తి లేదు, వాడి దగ్గర బలం లేదు, వాడి దగ్గర ఆయుధం లేదు. వాడు ఆయుధాన్ని చూస్తాడు. అందుకే యేసు మహిమలో చూస్తాడు. ఎలాంటి మనిషినైనా నీకు ఇష్టం లేకపోతే ఈ లైవ్ లో నువ్వు చూడకపోతే ఇది కొంతమందికి మాత్రమే అర్థమవ్వలేదు. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి ఒక్కడే ఎక్కాడు సీనాయి పర్వతం. మోసే ఒక్కడే ఎక్కాడు. అయ్యో ఒక్కడే ఎక్కాడు. చూసుకుంటూ ఉంటే వచ్చిన ప్రయోజనం ఏముండదు. నా ఇంటి దీపం నీవే తలచి నా హృదయం కదిలపరిచింది. నా ఇంటి దీపం నీవే
మళ్ళీ సమయం మళ్ళీ ఇదే అలాగే మోకాల మీద రండి. ఒకవేళ మోకాలు వేయకపోతే మోకాలు వేసే బలం మోకాలు వేయకపోతే దేవుడికి లెక్కం తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఒక్కొక్కరు మన బలం దాచుకుంటారు. దాచుకున్నావే నీకు ఏమైనా గ్యారంటీ ఉందా? తిరుగుతున్న పేరుకు గ్యారంటీ ఉంది, మాట్లాడుతున్న మైకు గ్యారంటీ ఉంది, కానీ నీకు గ్యారంటీ ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నేను స్వస్థపరిచేవాళ్ళని నేను ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నావు కదా? ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా నా హృదయం ఇంకా వేడిస్తూనే ఉంది. నా ఎదుట ఇంకా అద్భుతం రాలేదు, ఇంకా నాలో అభివృద్ధి రాలేదు, ఇంకా అంతకంతకు మొక్కల్లో కూరుకుపోతున్నాను, కానీ అంతకంతకు ఇంకా నశించిపోతున్నానేమో, అంతకంతకు దేవుడికి దూరం అయిపోతూ వస్తున్నానేమో, అంతకంతకు నా ఒంటిలో ఇట్లా అనుకుంటున్నావా నువ్వు? ప్రతి ఒక్కరు కన్నీటి ప్రార్థన అభిషేకం అందరికీ తిరిగి వచ్చిందమ్మా. యాదవులైన వాళ్ళు కూడా ఈరోజు ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. కన్నీళ్ళు అభిషేకం, కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా. కన్నీళ్లతో ఆయన అభిషేకించి ఆయన పాదాలను కడుతూ అడుగు ఆయన నన్ను చేస్తే లేచిన కుమారుడు నేనే నేను ఓదార్చడానికి, నిన్ను తలగా చేయడానికి, నీ పిల్లలు చూస్తూ నేను నీకు ఆయుష్స్తున్నాను అంటున్నాడు. అందరూ ఎంతమంది దేవుడు చేస్తూ ఉంటున్నాడు తెలుసా? ఆయన చక్కగా లేకపోవడం నువ్వు ఎక్కడ నువ్వు ఏం చేస్తావు? చెప్తాను వింటున్నా ప్రతి ఒక్కరూ చక్కగా Yeah.
ఎండిపోయినట్టు వెళ్ళిపోతున్నాను. ఏమో తెలియదు అని అనుకుంటున్నారు వాళ్ళు. తెలుసు తెలియదు పాపం చేసేసాను, జారిపోయాను, పడిపోయాను, నలిగిపోయాను, కృంగిపోయాను, అలిసిపోయాను. ఎవరికి చెప్పుకోలేనంత బాధతో ఉన్నావా? ప్రభు ఏమన్నాడు? చూడు, ఆయన మాట విను, ఆయన మాట వింటే నీకు ఆదరణ, ఆయన మాట వింటే నీకు ధైర్యం వచ్చేస్తాయి. ఆయన అంటున్నాడు, ఇదిగో నేనే నా చిత్తానుసారముగా నా ఉద్దేశపూర్వకముగా నీ దోషములన్నిటిని కలిగి వేశాను. ఎవరైనా ఆమె అనిపించాలనుకున్న వాళ్ళు ఆమె చెప్పండి. ఎవరికైనా ఆమె అనిపించాలనిపిస్తే ఆమె చెప్పండి. ఎవరైనా ఇంకా నేను నా చిత్తానుసారులుగా నీ మంచులలో నీ పాపములన్నీ కడిగి వేశాను. ఎవరైనా గట్టిగా Hallelujah.